బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అక్రమ వలసదారులకు చెక్ పెడుతున్నారు. అక్రమంగా వచ్చే వారిని గుర్తించి వారి సొంత దేశాలకు అమెరికా యుద్ధ విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతోంది యునైటెడ్ కింగ్డమ్. దేశంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారో లెక్క తేలుస్తూ అరెస్టుల పర్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముందుగా భారతీయ రెస్టారెంట్లపై దృష్టి సారించింది. అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న వారికి స్వదేశాలకు పంపాలని నిర్ణయించుకుంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్స్ పై ఫోకస్ చేసింది యూకే. జనవరిలో 828 ప్రాంతాల్లో తనిఖీలు చేసి 609 మందిని అరెస్టు చేశారు బ్రిటన్ పోలీసులు. తనిఖీల విషయంలో గత ఏడాది జనవరితో పోలిస్తే ఇది 48% ఎక్కువ. ఇక అరెస్టుల విషయానికి వస్తే ఏకంగా 73% అధికం. ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కార్ వాష్ సెంటర్లపై ఫోకస్ చేశారు అధికారులు. అంతేకాదు, ఓ ఇండియన్ రెస్టారెంట్లో ఏకంగా 7 అక్రమ వలసదారులను అరెస్టు చేసి అందులో 4 ఇండియాకి కూడా పంపించేశారు. ఇక బ్రిటన్లో అక్రమ వలసదారులకు చెక్ పెడతామన్నారు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్. దీనికోసం ఏకంగా ఓ కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. ఈ బిల్లు భద్రతా సిబ్బందికి మరిన్ని అధికారులను కట్టబెట్టనుంది. అంతేకాదు, అక్రమ వలసదారులను పనిలో పెట్టుకునే యజమానులపై కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది యూకే. అక్రమంగా చొరబడేందుకు వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అదే సమయంలో ఇలా రావడం, ఇక్కడ పనులు చేయడం దేశ రక్షణకు, ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెబుతున్నారు అక్కడి అధికారులు. బ్రిటన్ నుంచి డిపోర్ట్ అవుతున్న వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ చివరి వరకు 118 మందిని ఇండియాకు డిపోర్ట్ చేశారు. 5594 మంది వాలంటరీగా దేశం విడిచి వెళ్లేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. యూకే ప్రభుత్వం గత ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు 19,000 మందిని వారి దేశాలకు తరలించింది. రైట్, ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి యూకే ఇమిగ్రేషన్ అడ్వైజర్ హరి పొట్రు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హరి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, చెప్పండి. ఇప్పుడు బ్రిటన్ లో మన భారతీయుల పరిస్థితి ఏంటి? అమెరికాలో ఏ విధంగా ఉందో బ్రిటన్ లో కూడా ఇప్పుడు అదే కొనసాగుతోందా? అట్లా అని కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా ఉందండి పరిస్థితి. బాగా సెటిల్ అయ్యి కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు, వీసా కరెక్ట్ గా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే ఈ అక్రమదారుల్లోనో లేకపోతే కరెక్ట్ వే ఆఫ్ అడ్వైజ్ లేక వంకర మార్గాల్లో వెళ్తున్నారో వాళ్ళకే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయండి. అందరికీ ఇబ్బందులు ఏమీ లేవండి ఇక్కడ. రైట్, హరి గారు, అయితే ఇప్పుడు మెయిన్గా ఇండియన్స్ పైనే ఫోకస్ చేశారు బ్రిటన్. ఫస్ట్గా రెస్టారెంట్లు కావచ్చు, కార్ వాష్లు కావచ్చు, పార్లర్ కావచ్చు, ఇలా ఏదైతే బిజినెస్లు ఇండియన్స్ అక్కడ పెడుతున్నారో వాళ్ళపైనే మెయిన్ టార్గెట్గా ఉంది. సో ఎందుకు ఇలా ఫస్ట్ ఇండియన్స్నే టార్గెట్ చేశారనుకోవచ్చు? అలా ఏం లేదండి. ఇండియన్స్ మాత్రమే టార్గెట్ చేశారు అనేది కరెక్ట్ కాదండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని యూకేలో నుంచి తీసేద్దాము అనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి. అది ఇండియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫారెన్ నేషనల్ అయినా అయి ఉండొచ్చు. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం అలా ఇండియన్స్ అని మన పాటికి మనం అనుకుంటున్నాం. సో అట్లా ఏం లేదండి. ఇప్పుడు విషయం అంతా ఎక్కడికి వస్తుందంటేనండి, ఇల్లీగల్ గా ఉండేవాళ్ళు వాళ్ళు స్టేని రెగ్యులరైజ్ చేసుకోవటం తెలుసో తెలియకో వేరే వాళ్ళని సంప్రదిస్తారు. రూమ్ లో తెలిసిన వాళ్ళనో వాళ్ళనో వాళ్ళందరూ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ పీపుల్ కాదు. దానివల్ల వాళ్ళు ఇచ్చే అడ్వైస్ కూడా కరెక్ట్ గా ఉండకపోవచ్చు. వాళ్ళకు కొంతవరకే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు చేస్తున్న తప్పంతా ఏంటంటేనండి, ఇమిగ్రేషన్ అడ్వైస్ కోసం ఒక ఇమిగ్రేషన్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. దేశంలో ఎక్కడ ఉన్నా కానీ అక్కడ లోకల్ గా ఎవరో ఒకరు ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బిజినెసెస్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ మన వాళ్ళు అట్లా చేయట్లేదు. ఎవరో ఏదో అప్లికేషన్ చేశారని చెప్పేసి ఆ అప్లికేషన్ మనం కూడా చేసేసుకుందాం అనుకొని అట్లా తప్పు మార్గంలో వెళ్ళటం వల్ల మాత్రమే వచ్చిన ఇబ్బందులండి. ఇదంతా నన్ను అడిగితే స్వయంకృత అపరాధం. మనకు మనం సొంతంగా చేసుకుందే ఇదంతా. కరెక్ట్ అడ్వైస్ ఫాలో అవుతే అసలు ఇటువంటి ఇబ్బందులే రావు. రైట్, హరి గారు, అయితే అంటే వన్స్ ఇప్పుడు ట్రంప్ పీఠం ఎక్కిన తర్వాత అక్కడ అమెరికాలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో సేమ్ అదే ఇప్పుడు బ్రిటన్లో ఫాలో అవడానికి ఏంటి ప్రధాన కారణం?
నిర్ణయము అమెరికాకు తీసుకున్నది ఒక రకం అయితేనండి, యూకే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు అది యాజ్ ఇట్ ఈస్‌గా అలాగనే ఉండకపోవచ్చండి. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఇమిగ్రేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను యూకే గురించి మాత్రమే మాట్లాడగలను. ఎందుకంటే నేను యూకే ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్‌ని కాబట్టి. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇమిగ్రెంట్స్ అనేది ఈ కంట్రీలోకి చాలా మంది ఈ రీసెంట్ కాలంలో వచ్చారు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ వచ్చిన వాళ్ళందరికీ తగినన్ని ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. లేవా అంటే లేవు. వీళ్ళందరూ సరైన మార్గంలో వెళ్ళకపోవటం వల్లనే ఇవన్నీ ఇబ్బందులొస్తున్నాయండి. వీసా ఎక్స్‌టెన్షన్ కోసం సరైన మార్గంలోకి వెళ్ళట్లేదు. దానివల్ల ఇల్లీగల్ అయిపోతున్నారు. కానీ అట్లా అని జెప్పేసి దేశం వదిలి వెళ్ళట్లేదు. ఆహ్, నాకు తెలిసినంత వరకు నేనిచ్చే అడ్వైస్ ఏంటంటేనండి, ఇమిగ్రెంట్స్ ఎవరైనా గాని ఇల్లీగల్‌గా ఈ దేశంలో ఉండి, అష్టకష్టాలు పడి, ఇప్పుడు న్యూస్‌లో మీరు చూపిస్తున్నట్లుగా ఉండే బదులుగా, శుభ్రంగా ఇంటికెళ్ళిపోయి, మళ్ళీ ఇంకొక అప్లికేషన్ చేసుకొని, జాబ్ రూట్‌లోనో, లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా సూటబుల్ రూట్ ఉంటే ఆ రూట్‌లోనో యూకేకి వస్తే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా మన వాళ్ళు అనవసరంగా ఈ రాంగ్ అడ్వైస్ ఫాలో అవ్వటం వల్ల చేసుకున్న దాని వల్లనే వచ్చిందండి ఇదంతా. ఇందాక నేను చెప్పాను గదండీ స్వయంకృత అపరాధం అని. యెస్. యెస్. అట్లాంటిదేనండి ఇదంతా. కరెక్ట్ వే ఆఫ్ పాత్‌లో వెళ్ళట్లేదు. ఇమిగ్రేషన్ అడ్వైస్ అనేది కరెక్ట్ పర్సన్ నుంచి కరెక్ట్ టైంలో తీసుకోవట్లేదు. వీళ్ళకి సొంతంగా తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏదంటే అది అప్లికేషన్ చేసుకొని ఇల్లీగల్ అయిపోతున్నారు. సో అంటే ఇప్పుడు మెయిన్‌గా బ్రిటన్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి అంటే ట్రంప్ ఎఫెక్ట్ బ్రిటన్‌పై ఎక్కువ ఉంది అని భావించొచ్చా? అంటే ఏంటి ఈ రెండిటికి మధ్య లింక్? అట్లా ఏం లేదండి. ట్రంప్ ఎఫెక్ట్ యూకే మీద ఉందా అనేది పర్సనల్లీ ప్రాబబ్లీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. ఓకే. ట్రంప్ అనేది యూఎస్‌కి సంబంధించిన ఇమిగ్రేషన్ విధానం ప్రకారం వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు. యూకే యూఎస్‌తో కంపేర్ చేస్తే చాలా చిన్న కంట్రీ గదండీ. హ్మ్. సో, అకార్డింగ్‌లీ ఇక్కడ కంట్రీలో ఉండే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో లీగల్‌గా ఉంటే మాత్రమే ఉంచుదాము. ఇల్లీగల్‌గా ఉండే వాళ్ళని పంపించేసేద్దాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికీ మనకు కూడా ఇంకా తెలీదు. ఎందుకంటే ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి. సూన్ వి విల్ గెట్ ద అప్డేట్ అండి. యెస్. అంటే ప్రధానంగా ఇప్పుడు అమెరికాలో ఏదైతే ఫాలో అవుతున్నారో, అక్కడ తీసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు బ్రిటన్ కూడా అదే ఫాలో అవ్వడానికి ఇప్పుడు మెయిన్ ఈ అంశం తెర మీదకొచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే బ్రిటన్ ప్రధాని కరెక్ట్‌గా ఈ టైంలోనే ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? యూకే ఎఫెక్ట్ యూఎస్ ఎఫెక్ట్ బ్రిటన్‌పై ఉందా అనేది నా క్వెషన్. యూఎస్ ఎఫెక్ట్ బ్రిటన్ పై ఉండకపోవచ్చండి. డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఇమిగ్రేషన్ విషయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి అట్లా. ఇద్దరి కంట్రీస్‌లో ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటేనండి, ఇల్లీగల్‌గా ఉండేవాడిని బయటికి పంపించేస్తే, లీగల్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. వాళ్ళందరికీ బిజినెస్ బాగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకోవచ్చు. ఇల్లీగల్‌గా ఉండి, ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళందరినీ దేశంలో నుంచి పంపించేస్తే, దేశం కొంతవరకు క్లీన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. రైట్. అలా అంటే ఇలా ఇల్లీగల్ గా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. అసలు అలా ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళు కేర్ చేయకుండా ఇప్పుడెందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? ముందుగానే అసలు రానీయకుండా అడ్డుకోవచ్చు కదా! ముందుగానే అంటే కొంతమంది ఇల్లీగల్‌గా ఈ కంట్రీలోకి వచ్చిన వాళ్ళుంటారండి. కొంతమంది ఈ కంట్రీలోకి లీగల్‌గా వచ్చి వీసా సరిగ్గా ఎక్స్‌టెన్షన్ అవ్వక ఇల్లీగల్ అయిపోయిన వాళ్ళు. ఇట్లా 2 రకాలుంటారండి దేశంలో ఇల్లీగల్‌గా ఉండటానికి కారణాలు. ఓకే. మొదటి రకం ఇల్లీగల్‌గా వచ్చే వాళ్ళ గురించి వాళ్ళ గురించి క్లారిటీ ఉంది ముందు నుంచే. వాళ్ళు ఇల్లీగల్‌గా వచ్చారు కాబట్టి వాళ్ళు ఇల్లీగల్ పనులే చేసుకుంటారు. రెండో రకం ఏంటంటే లీగల్‌గా వచ్చి వీసా ఎక్స్‌టెండ్ అవ్వక ఇల్లీగల్ అయిపోయిన వాళ్ళు. వీళ్ళు నానా రకాల అడ్డదారులు దొక్కుతున్నారు ఇప్పుడు. ఎందుకు? జాబ్‌కి వెళ్ళాలంటే వాలిడ్ వీసా అడుగుతున్నారు. అది లేదు కదా మరి వీళ్ళకి. అప్పుడేం చేయాలి? ఏదో ఒకటి ఇల్లీగల్ పనులు చేసుకోవాలి. అక్కడ ఇక్కడ డబ్బు కోసం ఆ పని, ఈ పని చేసుకుంటుండాలి. ఇది హోమ్ ఆఫీస్ వాళ్ళకి తెలిసిపోతుంది ఆబ్వియస్‌లీ. ఇవాళ కాతే రేపు అంతలోదే కదా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. సో, అట్లా రైట్స్ అన్నీ బాగా మొదలుపెట్టేశారు. ఇమిగ్రేషన్ రైట్స్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉన్నాయి. కాతే ఈ మధ్య కాలంలో మీరన్నట్లుగా కొంత తీవ్రతను పెంచారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి న్యూస్‌లో ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎకానమీ కూడా ఆలోచించుకోవాలి కదండీ! సో, అట్ ద సేమ్ టైమ్ ఇమిగ్రెంట్స్ అందరూ ఉండి పని చేస్తున్నారు అనేది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఇల్లీగల్‌గా ఉండేవాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం వల్ల కంట్రీ ఎకానమీ కూడా దెబ్బతింటుంది కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. అయితే ఒకవైపు మనమేమో అక్కడి నుంచి విజయ్ మాల్యా లాంటి వాళ్ళని ఇక్కడ పంపించండి అని అడుగుతుంటే, అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళపైన ఇలాంటి ప్రతాపం చూపించడాన్ని ఏ విధంగా చూడాలంటారు?
విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఉన్నారండి, కాదనట్లేదు నేను. అదే ఇందాక నేను చెప్పాను కదండి, వీసా అనేది ఈ కంట్రీలో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇండియాలో మనం ఉన్నప్పుడు మనం దాని గురించి అసలు పట్టించుకోం, ఎందుకంటే మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కానీ దేశంగాని దేశం వచ్చినప్పుడు, అది ఏ దేశమైనా కానీ మన దేశం కానప్పుడు, వీసా నేషనల్ అయినప్పుడు లీగల్ స్టే అనేది చాలా ఇంపార్టెంట్. బ్రతుకు తెరువు కోసం వచ్చారా, బ్రతుకు తెరువు కోసం రాలేదా అనేది అది సెకండరీ క్వశ్చన్ కదండి. ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో మనం లీగల్ గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆ లీగల్ గా ఉండటానికి సరైన మార్గం ఎంచుకోకపోతే దానివల్ల వచ్చే ఇబ్బందులే ఇవన్నీ. ఇల్లీగల్ అయిపోతారు, హోమ్ ఆఫీస్ వాళ్ళు ఆబ్వియస్లీ వచ్చి పట్టుకుంటున్నారు, వెనక్కి పంపిస్తున్నారు, అసైలం క్లెయిమ్లు వేసుకుంటున్నారు కొంతమంది, లేకపోతే డిపోర్టేషన్ సెంటర్ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా రకరకాలండి. ఇవన్నీ నేను రోజు చూసే కేసులే, ఇందులో కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంత తీవ్రతను పెంచడం వలన హోమ్ ఆఫీస్ వాళ్ళు అలర్ట్ అయిపోయి, ఎందుకంటే హోమ్ ఆఫీస్ కి ఇప్పుడు ఈ వీసా సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరు లీగల్ గా ఉన్నారు, ఎవరు ఇల్లీగల్ గా ఉన్నారనే తెలిసిపోతుంది ఎలక్ట్రానికల్లీ. ఆ డేటా వాళ్ళ దగ్గర డేటాబేస్ లో ఉంటుంది కాబట్టి. సో దానివల్ల హోమ్ ఆఫీస్ కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ఇప్పుడు ఈ వీసా వచ్చిన దగ్గర నుంచి. హూ ఈస్ లీగల్ అండ్ హూ ఈస్ స్టేయింగ్ హియర్ ఇల్లీగలీ ఇన్ ద కంట్రీ అనేది. సో ఆబ్వియస్లీ డేటాబేస్ బేస్ చేసుకొని దే టేక్ నెసెసరీ యాక్షన్. ఏ దేశంలో అయినా కానీ అది జరగటంలో ధర్మమే కదండి. రైట్. హరి గారు, అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్